శర్వానంద్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'నారీ నారీ నడుమ మురారి'. అయితే శర్వానంద్ గారు ఈ 'నారీ నారీ నడుమ మురారి' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేస్తున్న మూవీ 'మనమే'. అయితే 'మనమే' మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే 'మనమే' మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే 'మనమే' మూవీతో శర్వానంద్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే శర్వానంద్ గారు 'మనమే' మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'నారీ నారీ నడుమ మురారి' మూవీలో యాక్ట్ చేస్తున్నారు శర్వానంద్ గారు. చూడాలి శర్వానంద్ గారికి ఈ 'నారీ నారీ నడుమ మురారి' మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'నారీ నారీ నడుమ మురారి' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'నారీ నారీ నడుమ మురారి' మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు సంయుక్త మీనన్ గారు. అయితే సంయుక్త మీనన్ గారు ఈ 'నారీ నారీ నడుమ మురారి' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేస్తున్న మూవీ 'డెవిల్'. అయితే 'డెవిల్' మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే 'డెవిల్' మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే 'డెవిల్' మూవీతో సంయుక్త మీనన్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే సంయుక్త మీనన్ గారు 'డెవిల్' మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'నారీ నారీ నడుమ మురారి' మూవీలో యాక్ట్ చేస్తున్నారు సంయుక్త మీనన్ గారు. చూడాలి సంయుక్త మీనన్ గారికి ఈ 'నారీ నారీ నడుమ మురారి' మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'నారీ నారీ నడుమ మురారి' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'నారీ నారీ నడుమ మురారి' మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని అలానే ఒక పాటని విడుదల చేసింది. అయితే వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రస్తుతం 'నారీ నారీ నడుమ మురారి' మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే 'నారీ నారీ నడుమ మురారి' మూవీ షూటింగ్ ఆల్రెడీ 50% కంప్లీట్ అయిపోయింది అంటున్నారు మూవీ టీం. అయితే 'నారీ నారీ నడుమ మురారి' మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే ఈ 'నారీ నారీ నడుమ మురారి' మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి 'నారీ నారీ నడుమ మురారి' మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ 'నారీ నారీ నడుమ మురారి' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.